హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీని ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే క్యాప్సికమ్ని శుభ్రంగా కడుక్కోవాలండి. దుమ్ము మట్టి లేకుండా బాగా కడుక్కోవాలి. ఆ కడుక్కున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక క్యాప్సికమ్నే కాదండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టొమాటో కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడించాలండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి. కొత్తిమీరకు ఆయిల్లో వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ కాయలకు పట్టి ఆ ముక్కలకు పట్టి కర్రీ సువాసనతో నిండిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ. ఆ తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం క్యాప్సికమ్ ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో అడగంటకుండా అయితే కలుపుకోవాలండి, మర్చిపోవద్దు. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా అయితే నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. మీకు వంట చేయడం చాలా సింపుల్, ఈజీ అయిపోతుందండి. ఈ కర్రీ చపాతీకి కానీ, రైస్కి కానీ, పూరికి కానీ చాలా బాగుంటుందండి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మరో వంటతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.